నువ్వు బీజేపీతో పొత్తులు కొట్టుకుంటే ఏంటి నాకేటి? నువ్వేం పేగలవు? ఏం చేయగలవు? ఒక్క ప్రార్థన చేశానంటే రాజశేఖర్ అట్లాగా నువ్వు కూడా ముక్కలైపోతావు యాక్సిడెంట్ అయ్యి. ఒక్క ప్రార్థన చేశానంటే రాజశేఖర్ అట్లాగా నువ్వు కూడా ముక్కలైపోతావు యాక్సిడెంట్ అయ్యి. ప్రవీణ్ పగడాలాన్ని ఘోరంగా చంపేశారు. నా దగ్గర రుజువులు ఉన్నాయి. డిబేట్కి రమ్మంటే చంద్రబాబు రాడు, చంద్రబాబు మనుషులు ఎవరు రారు. అరే ఒక డీజీపీ రారా నీకు దమ్ముంటే? పోనీ ఆ ఎస్పీ ఉన్నాడురా, 1 అవర్ డిబేట్ పెట్టు, 30 ఛానల్ లైవ్ ఇవ్వు, నేను నా రుజువులు చూపిస్తాను, నేను రుజువులు చూపించు. మన చంద్రబాబు అంటాడు తాగుకుంటూ ఆయన వచ్చి 12 గంటలు పడిపోయాడట. తాగుకుంటూ 12 గంటలు ఎవడైనా పడిపోతాడా? తాగినోడు ఒకసారి పడిపోతాడు. ఇలా చంద్రబాబు ఆవిడకైనా పోసాడా? తాగుకుంటూ పడిపోవడానికి వెనకతలు వెళ్ళి మీడియా ఎప్పుడైనా ప్రవీణ్ పగడాల ముఖం చూపించారా? ముక్కు చూపించారా? కళ్ళు చూపించారా? నోరు చూపించారా? ఇలాంటి ఎదవ మాట్లాడితే గుండె ఆగి సస్తారు గాడిదిల్లారా. దమ్ముంటే మొన్న అంటాడు చంద్రబాబు నాయుడు అందరూ రుజువులు అయిన తర్వాత నోరు మూసారట. దమ్ముంటారా? నువ్వు నా 30 సంవత్సరాల శిష్యుడు కదా, లేదా నువ్వు ఎక్కడికి రమ్మంటే నేను అక్కడికి వస్తాను రా, డిబేట్లో కూర్చో. నీకు 75 సంవత్సరాలు, నాకు 62. నువ్వే భాషలో మాట్లాడతావు? హిందీలో డిబేట్ చేస్తావా? ఒడియాలో చేస్తావా? తెలుగులో చేస్తావా? ఇంగ్లీష్లో చేస్తావా? మలయాళంలో చేస్తావా? తమిళ్లో చేస్తావా? రా, ఇష్టం వచ్చినట్టు వాగుతావు ఎందుకు? పిచ్చి వాగుడు. నోరుందని, నీ ఛానళ్ళు ఉన్నాయని నీ డబ్బా ఎందుకు కొట్టుకుంటావు? నోరుమై. పిచ్చివాగుడు మాను. నువ్వు బీజేపీతో పొత్తులు కొట్టుకుంటే ఏంటి నాకేటి? నువ్వేం పేగలవు? ఏం చేయగలవు? ఒక్క ప్రార్థన చేశానంటే రాజశేఖర్ అట్లాగా నువ్వు కూడా ముక్కలైపోతావు యాక్సిడెంట్ అయ్యి. ఏం వాగుతున్నా? ప్రజలు నిరుద్యోగులకు 3000 4000 ఇస్తానన్నా ఇవ్వు, మహిళలకి 2500 ఇస్తానన్నా ఇవ్వు, ఇంటింటికి 15,000 ఇస్తాను, నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000. నీ ఎమ్మెల్యేలు పిచ్చి కుక్కల్లా తిరిగారు కదా, ఇప్పుడు ఇవ్వాలి. రోజు జగన్ తిడతా. జగన్ 5 లక్షల కోట్లు అప్పు చేసి ఆయన ఏం తక్కువ చదవలేదు. అందుకే ప్రజలు ప్రత్యామ్నాయం కోరుకుంటున్నారు ప్రజాశాంతి పార్టీ. అది జగన్ పాలన బాగలేదు, నేను చేసి చూపిస్తా. మా నాన్న సృష్టికర్త అన్నాడు లోకేష్. ఏం సృష్టి? ఏం సృష్టిస్తున్నావు? అప్పులు సృష్టిస్తున్నావు. ఇప్పుడు 2 సంవత్సరాలు అవ్వలేదు, 2-3 లక్షల కోట్లు అప్పు చేసేసావు ఆంధ్రాలో. ఆంధ్ర తరపున ఆంధ్రాని అమ్మేస్తున్నావు. 17 కాలేజీలు పీపీపీని అమ్మేస్తుంటే కేసేసా. ప్రైవేట్ మెడికల్ కాలేజీ 100,000 కోట్లు ఫ్రీగా ఇచ్చేయడానికి నీ బినామీకి. నోరు మూసుకున్నాను. ప్రపంచంలో బిజీ అయిపోయి 3 నెలలు. పిచ్చి వాగుడు వాగితే నీ ఇంటి ముందు వచ్చి ఆ రోజు ఎలా ప్రెస్ మీట్ పెట్టాను అలా పెడతాను, ధర్నా చేస్తా. జగన్కి బుద్ధి లేక జనవరి 9th నేను ఆయన కలుద్దామని ఇంటికి వెళ్తే 2024 జనవరి విజయసాయిరెడ్డి నన్ను హోటల్లో వచ్చి కలిసిన తర్వాత జగన్ నన్ను కలక 30 నిమిషాలు వెయిట్ చేయించి ఆ రోజు మీ మీడియా లైవ్ ఇచ్చింది. మళ్ళీ నువ్వు ముఖ్యమంత్రి అవు జగన్ అని చెప్పించి వచ్చాను 16 నెలల క్రిందట. గుర్తుందా? మీరందరూ బ్రేకింగ్ న్యూస్లు ఇచ్చారు. జగన్ ముఖ్యమంత్రి అవలే.